దొంగలబ్బా అందరు దొంగలే అని నేను అనడం లేదు, రాహుల్ గాంధీ అంటున్నారు. యాక్చువల్లీ రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చి ఓట్స్ కి సంబంధించి చాలా పెద్ద అలిగేషన్ అయితే వేశారు. యాక్చువల్లీ అతను మీడియా ముందుకు వచ్చేసి ఏమన్నారంటే, ఇండియాలోన చాలా వరకు ఓట్స్ అనేవి దొంగలించబడుతున్నాయంట అండ్ వీటిలోన ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందంట. అయితే ఈ ఓట్స్ దొంగతనం అనేది ఈ 4 విధాలుగా జరుగుతున్నాయని అన్నారు. నంబర్ 1, డూప్లికేట్ ఓటర్స్. ఒక మనిషి పేరు మీద 2 ఓటర్ ఐడీస్ ఉండడం. అంటే ఒక ఓటర్ ఐడిలోన విత్ సర్నేమ్ ఉంటుంది అండ్ మరో దాంట్లోనైతే వితౌట్ సర్నేమ్ అయితే ఉంటుంది. నంబర్ 2, బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్. అంటే సేమ్ అడ్రస్ లోన 80 మంది ఓటర్స్ డీటెయిల్స్ ఉన్నట్టు చెప్పారు. నంబర్ 3, ఫేక్ అడ్రసెస్. అంటే చాలా ఓటర్ ఐడీస్ లోనైతే ర్యాండమ్ అడ్రసెస్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నాయి. నంబర్ 4, ఇన్వాలిడ్ ఫోటోస్. అయితే ఇలా ఇండియాలోన ఓట్స్ దొంగతనం జరుగుతుందని అలిగేషన్ అయితే వేశారు. ఈ అలిగేషన్ వేసిన వెంటనే ఎలక్షన్ కమిషన్ కూడా డిక్లరేషన్ అయితే ప్రొవైడ్ చేసింది. అండ్ రాహుల్ గాంధీని ఒకవేళ రియల్ గా ప్రూఫ్స్ ఉన్నట్టు డిక్లరేషన్ పైన సైన్ చేయండి, ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తామని అన్నది. కానీ మీకు దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ తెలుసా? ఒకవేళ రాహుల్ గాంధీ వేసిన అలిగేషన్స్ తప్పు అయినట్టుగైతే, ఫాల్స్ అయినట్టుగైతే, దెన్ ఇది పనిషేబుల్ ఆఫెన్స్ కింద వస్తుంది.